హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలి, మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. చూడండి, మనకైతే కస్టమర్కు కంఫర్ట్గా ఉండేలా చూడడమే మన బాధ్యత. సో చూడండి, ఇలాగ డాట్స్ అన్నీ కూడా ఫ్రీగా ఇలాగా ఉంది. సో ఇలా రావడానికి కారణం ఎలాగా, మనం ఎలా చేసామనేది ముందుకెళ్ళి చూసేద్దాం ఫ్రెండ్స్. చూడండి, డాట్స్ అన్నీ కూడా ఇలాగ పెట్టుకోవాలండి. సో సమయాన్ని అయితే చక్కగా సద్వినియోగం చేసుకోవాలండి. మనమైతే టైం వేస్ట్ చేయొద్దు, చక్కగా నేర్చుకోవాలి. మన ఇంట్లో కుట్టుకున్నా పర్వాలేదు, మన ఇంట్లో అందరి కుట్టుకున్నా, మనది కుట్టుకున్నా బెనిఫిట్, మన వాడది కుట్టినా చాలా లాభమే. ఇంకా పెద్ద వాళ్ళైనా చాలా హ్యాపీ. చూడండి, డాట్స్ అన్నీ కూడా ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలండి. చక్కని ఫిట్టింగ్ అయితే మనం చేసేయాలి. ఇంకా తేడా ఏముండదండి, ఇలా చూసుకుంటూ డాట్స్ అన్నీ కూడా పెట్టేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలాగా నేనైతే 4 డాట్స్ పెట్టేస్తున్నాను. చూడండి, ఇలాగా అంతా కూడా నీట్గా డాట్స్ అన్నీ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి, ఇలాగా ఒక విషయం చెప్పనా అండి మీతోటి. నేను నేర్చుకున్నప్పుడు, సో నాకు నేర్పేటామే ఒక బ్లౌజ్ కుట్టినప్పుడు చాలా అలాగే కళ్ళు నిక్కబెట్టుకొని చూసుకుంటూ ఉండాలండి. సో మనకి ఇప్పుడు యూట్యూబ్లో మనకు అర్థం కాకపోతే ఒక్కసారి ఇట్లా రిపీట్ చేసుకొని మళ్ళీ 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 చూడొచ్చు ఎన్నోసార్లు అర్థమయ్యేలాగా. కానీ అప్పుడు ఆమె ఒక జాకెట్ కుడుతుంది అని అంటే, ఆ జాకెట్ కుట్టిందంటే మళ్ళీ డాట్స్ ఎలాగ రిపీట్ చేయగలుగుతామండి, మళ్ళీ ఇంకో జాకెట్ కుడితేనే కదా. అలా ఉండేదండి. సో ఇప్పుడు చాలా చక్కని అవకాశం అయితే ఉన్నది. మనం చక్కగా ఇంటికాడ కూర్చొని నీట్గా ప్రశాంతంగా ఖాళీ టైంలో నేర్చుకోవాలండి. ఏం బెంగ అయితే అవసరం లేదు. చాలా చక్కని అవకాశం అయితే ఉందండి. ఉంటుందండి కాలం అట్లా, ఇప్పటి కాలం చాలా చక్కనైన అవైలబుల్స్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ చూడండి, బ్యాక్ పార్ట్కి ఈ విధంగా డాట్స్ అయితే పెట్టేసుకోవాలి. చక్కగా నేర్చుకోవాలండి. మంచిగా పిల్లల్ని స్కూల్కి పంపించుకోవచ్చు, ఇంటికాడ ఉండి వర్క్ నేర్చుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు, 10 రూపాయలు సంపాదించవచ్చు, కూరగాయలకు మందం. సో ఎన్నో విధాలుగా చాలా చక్కగా అవైలబుల్ అండి. చాలా గౌరవప్రదమైన వర్క్. మనం ఇంట్లో కూర్చొని చక్కగా పనిచేస్తూ 10 రూపాయలు సంపాదించాము అంటే చాలా గౌరవమైన విషయం. చూడండి, షోల్డర్ కుట్టు ఇలాగ వేసుకోవాలి. భుజం కుట్టు కదండి. చూడండి, మనం అక్కడ అటు ఇటు కట్స్ పెట్టాం కదా, దాన్ని సెంటర్ పార్ట్ చేసుకొని ఇంకా కుట్టేసుకుంటే సరిపోతుందండి. మనం ఏం దానికి ప్రత్యేకించి కిందికి మీదికి పోతుందని టెన్షన్ కూడా అవసరం లేదు. చూడండి, ఇలాగా నీట్గా వస్తుంది. చూడండి, ఇవైతే షేప్ బెల్ట్. ఇంకా నాకైతే అప్పుడు పెద్ద పట్టీలనే నేర్పించారు. సో నేనైతే అలాగనే పలికేదాన్ని. ఇంకా చూడండి, దీనికి కొంచెం అంత క్లాత్ అయితే వేయాలండి. ఇవైతే సరిపోయేటట్లేవు కదా పొడవు, కాబట్టి నేనైతే వేరే పీసులు వెతుకుతున్నాను. వాటికి జాయింట్ వేసుకుంటూ చూడండి, ఇలాగా మనం చంక సైడ్ అన్లు చేస్తాం కదా, అప్పుడు అందులోకి మనం ఉక్సుల పట్టి కాజా పట్టి తీసుకుంటాం కదా, అప్పుడు తీసుకున్నప్పుడు కట్ చేస్తే అందులోకి వెళ్ళిన పీసులు అండి ఇవి. సో మనకైతే ఛాయ్ వచ్చింది. మనమైతే ఛాయ్ తాగాలి కాబట్టి సో నేనైతే పక్క పెట్టుకున్నాను. కొంచెం అయిందా ఇంకా తాగుతూ బ్లౌజ్ కంప్లీట్ చేసి తాగాలన్న ఒక పట్టు, అందుకోసమని పక్క పెట్టుకున్నానండి. చూడండి, ఇలాగా ఒక క్లాత్ జాయింట్ చేసి మళ్ళీ పైనుంచి కూడా ఇంకో కుట్టు వేయాలి. ఇలాగ దట్టగా కట్ చేయాలండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను. చూడండి, ఇంకో షేప్ బెల్ట్ కూడా ఈ విధంగా ఇంకో పీసు అతికేస్తున్నాను. చక్కగా ఇలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకొని పైనుంచి ఇంకో కుట్టు కూడా వేసుకోవాలండి. చూడండి, ఇలాగా చూడండి, ఇందులో మనమైతే ఈ పీసులోకి వెళ్ళి షేప్ బెల్ట్కు స్టిప్గా ఉండడానికి ఇంకో పొర వేస్తాం కదండి, అందుకోసమని ఇందులో వేయనీకి ఈ పీస్ని అయితే రెడీ చేశాను. మన షేప్ బెల్ట్ లాగా షేప్ తీసుకున్నామండి. చూడండి, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ వేసుకోవాలండి ఈ పీస్ వేసేటప్పుడు. ఎందుకు అంటే అప్పుడు లెఫ్ట్ రైట్ వేస్తేనే మనం షేప్ బెల్ట్ అతికినప్పుడు మనం ఈ పీస్ వేసేటప్పుడు వేసిన కుట్టు అనేది లోపల వైపు వెళ్ళిపోతుంది, లేకపోతే బయట వైపు వస్తుందండి. రెండు ఒక సైడ్ వేస్తే
కాబట్టి మీరు ఎప్పుడు కానీ లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి వేసుకోవాలి. మనం వేరే ఏదైనా క్లాత్ అతుకుతే ఆ క్లాత్ మీద వేసుకోవచ్చు, ఈజీగా గమనించవచ్చు. సో క్లాత్ అతకనప్పుడైతే ఇది సేమ్ పీస్ ఉంటుంది కాబట్టి అప్పుడు లెఫ్ట్ రైట్ వేసుకోవాలి. చూడండి మనమైతే షేప్ బెల్ట్ ముందు కప్పుకైతే జాయింట్ వేసిస్తున్నాం. చూడండి డాట్స్ మలిసాను చూడండి, ఎందుకు అంటే ఫ్రీగా ఉంటుందండి. డాట్ అయితే మలుసుకోవాలి కంపల్సరీ. అలాగా మలవడం వల్ల ఇలాగ ముందట ఇట్లా డాట్స్ అన్ని ఫ్రీ ఉంటాయండి. అందుకోసమనే మనం కంపల్సరీ మలవడం అలవాటు చేసుకోవాలి, గుర్తుపెట్టుకొని మలవాలండి. చూడండి ఒక పార్ట్కి అయితే వేసాము, ఇంకొక పార్ట్కి కూడా వేసిస్తున్నాను. చూడండి ఇలాగా ఇక్కడ కూడా డాట్ను మలిసాను చూడండి, కంపల్సరీ మలుసుకోవాలండి. చక్కగా ఫ్రీగా ఉంటుందండి, అందుకోసమని మలుసుకోవాలి. చూడండి మనమైతే రెండు వైపులా సేమ్ ఉన్నదా అనేది ఉక్సుల పట్టి కాజా పట్టి అయితే చెక్ చేసుకున్నాను. ఇప్పుడు మనమైతే కాజా పట్టి వేసేస్తున్నాము. చూడండి ఇలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసుకోవాలి, కొంచెం క్లాత్ ఉంచి ఇలాగ మలుసుకోవాలండి. మలిసి మనం తిరమరకు వేసుకోవాలండి కాజా పట్టి ఎప్పుడు కూడా. తిరమరకేసి మంచి మరకు మళ్ళీ ఇలాగని ఒక మడ తీసుకొని ఇలా కుట్టు పెట్టుకుంటూ రావాలండి. ఇంకో కుట్టు కూడా వేయాలండి, స్టిఫ్గా మంచిగా స్టాండర్డ్గా ఉంటుంది కాబట్టి ఇంకో కుట్టు కూడా వేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను ఒక పని చేస్తున్నాను, అది ఏమిటి అంటే కాజాలు కుట్టకుండా వీటికే సంచులు అంటారు కదండి, అవి వేసేస్తున్నాను. ఫస్ట్ ఒక కుట్టు స్ట్రైట్గా వేసాను మధ్యలోకి వెళ్ళి, ఇంకా మనకు క్లాత్ అనేది కదలదు కదా, అప్పుడు మనం ఇలాగ ఉక్సులకు పెట్టడానికి సంచులు అంటాం కదా, అవి పొయ్యడానికి చాలా అవైలబుల్గా ఉంటుంది. మన క్లాత్ను ఆగబట్టడం మళ్ళీ సదరడం అంటూ ఉండదండి. చూడండి ఇలాగా 5 సంచులు అయితే పోయాలండి ఉక్సులు పెట్టడానికి. చక్కగా చేస్తే చక్కగా వస్తాయి. చూడండి యాజ్ డి సెంటర్ పాయింట్లల్లా ఎలాగ గుర్తు పెట్టుకొని వేసుకోవాలో అలాగే వేసుకోవాలండి. చూడండి ఇప్పుడైతే ఉక్సుల పట్టి వేస్తున్నాను. ఇలాగా చూడండి ఇలాగా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇలా పైనుంచి కూడా ఇంకో కుట్టు వేసుకోవాలండి. ఇలాగా చూడండి ఒక్క మడత ఇంకొక మడత వేసుకొని ఇలాగా ఉక్స్ పట్టండి, ఇది ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి ఇలాగా చదువుకోవాలి, చక్కగా ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. మంచి ఫినిషింగ్ మనం చేసిస్తే మనకు మంచి పేరు, మంచి వర్క్, మంచిగా ఆదాయం. అంటే వర్క్ వచ్చిందంటే ఇంకా ఆదాయం వస్తుంది అన్నట్టే కదండి. అందుకోసమే మనం పని మంచిగా చేస్తే మంచిగా గిరాకీ, కస్టమర్లు ఎక్కువ వస్తారు, ఎక్కువ ఇస్తారు, ఎక్కువ కుడతాము, ఎక్కువ డబ్బులు కూడా సంపాదిస్తాము. అందుకోసమనే మనం ఎంత చక్కగా చేస్తే అంత చక్కగా ఫలితం అనేది మనకే వస్తుందండి. సో నేనైతే ఇక చాయ్ అయితే తాగేయాలని చెప్పి తాగేసానండి. తాగినాకనే ఇలాగా మళ్ళీ స్టార్ట్ చేశాను. చూడండి నేను ఆది బ్లౌజ్ తోటి నెక్ అంతా కూడా కొలుస్తున్నానండి, గల్లంతా కూడా కొలుస్తున్నాను. ముందు పార్ట్ కానుంచి వెళ్ళి ఇంకా మొత్తం గల్ల కొలిసాను. తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని, ఒకవేళ తక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చండి. ఎక్కువ ఒకవేళ జస్ట్ కొంచెం ఎక్కువ ఉన్నా కూడా మనం గల్ల పీసు వేసేటప్పుడు కొంచెం టైట్ చేసుకుంటా కొంచెం అంత మనం చేయొచ్చండి, సరి చేయచ్చు. ఎలాగంటే మనం గల్ల పీసు వేస్తాం కదండి, ఆ పీసును కొంచెమే టైట్గా ఇట్లా మనం బాడీ పార్ట్ అది ఏమో కొంచెం లూజ్ గీసి పెట్టాలి, ఇది కొంచెం టైట్ పడితే అది సవరిస్తుందండి. ఆ కుట్టులోనే కొంచెం అంత ఎక్కువ ఉంటే దాన్ని సవరించవచ్చు, అందులోనే కుట్టులోనే సవరించుకుంటా వస్తుంది. అంటే అట్లా కొంచెం మనం గల్లకేసి పీసు గుంజుతున్నాం కాబట్టి అప్పుడు లూజ్ గిడిచిన బాడీ పార్ట్ గల్ల ఏదైతుందో అది కొంచెం అట్లా స్టిచ్చింగ్లో చదురుకుంటా అలా స్టిచ్చింగ్లో కలిసిపోతుందండి. చూడండి నెక్ పీసు సంబంధించినవి అన్నీ కూడా ఇలాగ కట్ చేసి అన్నీ కూడా క్రాస్గా కట్ చేయాలండి. మనమైతే నెక్ కట్ చేసినప్పుడు వెళ్ళిన పీసులోనే అన్నీ కూడా తీసుకున్నాం కదా క్రాస్గా, ఇంకా వాటిని అన్నిటి కూడా ఇలాగ జాయింట్ చేసుకోవాలండి నీట్గా. చూడండి ఇలాగా. సో నాకైతే ఈ బ్లౌజ్ కుడితే ఇది సాదా కటింగ్ కదండి, 70 రూపీస్ అంటే 70 రూపాయలు ఇస్తారండి.
మొత్తం కూడా జాయింట్ చేశాను. ఇప్పుడైతే గల్లకు పీసేసుకుంటా వస్తున్నానండి. 70 రూపాయలండి. నేనైతే పని చేసుకుంటా ఇటువంటి 3, 4 మహా అయితే 3 గుట్టి పంపకాలు చేయగలుగుతానండి. అంటే ఇంకా మనకు మిగతా పనులు ఉన్నాయి కాబట్టి మనకు అన్ని పనులు చూసుకుంటే ఇది గొప్పే కదండి. ఊరికే ఉంటే ఏమొస్తుంది, 4 కూడా కుట్టచ్చు. కానీ పంపకాలకు ఇక మళ్ళీ ఈ పనులు ఆ పనులు చేసుకుని మళ్ళీ పంపకాలు వచ్చేవరకు కొంచెం టైం నైట్ అవుతుంది. మనకు ఎప్పటి పని అప్పుడే ఉంటుంది కాబట్టి ఆ పని చూసుకోవచ్చు. మనం ఒక పని మీదనే కాదు కదా, కొన్ని పనులు ఉన్నాయి కదా దేవుడి దయ వల్ల అన్ని పనులు కూడా చూసుకోవాలి. మనకున్న వరకు నా మందం వస్తుందండి. నేను ఎక్కువ అట్లా అని చెప్పి ఎవరిని మరగొట్టనండి. నాకు ఇచ్చిన గిరాకీ ఏదైతుందో అది కంపల్సరీ తీసుకుంటాను. ఎవరిని నేను కుట్టా అని చెప్పి మర్రగొట్టను. చూడండి, మొత్తం కుట్టినాక ఒకసారి ఇలాగ చెక్ చేసుకోవాలండి. ఎక్కడైనా ఎక్కువ తక్కువ కుట్టు పడితే దాన్ని తక్కువ కుట్టు పడ్డ కాడ మళ్ళీ వేసుకోవచ్చు. పడది కానీ మనం అందుకే ఒకే మోతాదులో కుట్టు పెట్టుకుని రావాలని చెప్తున్నాను కదా, అందుకోసమే. ఒకవేళ ఎప్పుడైనా బై మిస్టేక్లా తక్కువ పడితే మళ్ళీ దాన్ని ఇలాగ చూసినప్పుడు గుర్తుపట్టి మళ్ళీ ఆ ప్లేస్లో కుట్టేసుకొని సవరించుకోవాలి. ఇలాగ చూడండి, కట్స్ అని పెట్టేస్తున్నాను. ఇలా పెట్టడం వల్ల తిరగాలి కదా, మనకు నెక్ పీస్ ఇది చూడండి, అది చక్కగా కుట్టుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. మళ్ళీ మనం పంపకం చేసినప్పుడు చాలా అనుకూలంగా ఉంటుంది. పంపకం కూడా తెగిపోకుండా పట్టేసినట్టు ఉంటుందండి ఇలా కట్టింగ్ అనేది చేయకుంటే. కాబట్టి ఫ్రీగా ఉండాలి రౌండ్ తిరిగే చోట. అందుకోసమని ఆ చిన్నగా కట్స్ అనేవి పెట్టేసుకోవాలి. పెట్టకున్నా ఏమవుతుంది అని కూడా అనుకోవచ్చు. పెట్టకుంటే ఏమీ కాదండి, కాకపోతే పట్టేసినట్టు ఉంటుంది, ఫ్రీగా ఉండదు. పంపకం అనేది జల్దీ తెగిపోతుంది. అప్పుడు మన కస్టమర్ ఏమంటారు, ఇంకా నువ్వు వేసిన పంపకం తొందరనే వేయింది, ఇంకా గిట్టనే కుడతావా అని అంటారండి. అందుకోసమనే మన జాగ్రత్తలు మనం తీసుకొని కుట్టేసి ఇస్తే మనకి ఏ టెన్షన్ అయితే ఉండదు. వాళ్ళు ఏం మాట అయితే మనకైతే మాట్లాడరు. కాబట్టి మనం చక్కగా కుట్టివ్వాలి కదా. చూడండి, పైన క్లాత్ లోపలికి మలుసుకుంటూ కిందికి మలుసుకుంటూ పైనుంచి అయితే కుట్టు వేసుకుంటూ వస్తున్నాను. మనకైతే ఏ మోతాదులో పడుతుంది, మనం ఏ మోతాదులో మలుస్తున్నాం అనేది క్లాత్ అనేది తెలిసే వస్తుంది కదండి. అందుకని చూసుకుంటూ ఇలాగ కుట్టేసుకుంటూ ఇంకా ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి, ఇలాగా చూడండి, నెక్ పీస్ అయితే వేయడం అయిపోయింది. ఇంకా మనం ఏం చేయాలి, నాకైతే సెల్లు నేను ఒక తీరుగా అడ్డం వచ్చేటట్టు పెడితే ఇట్లా వస్తుందండి. సారీ అండి, ఏమనుకోవద్దు. నేను ఇట్లా క్లారిటీగా అడ్డం రావాలి వీడియో. వాస్తవంగా నేను సెల్లు అడ్డమే పెడుతున్నాను. మరి ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ గిట్లా వస్తుందండి. ఏమిటో ఎన్నో మిస్టేక్ జరుగుతుంది, దాన్ని సవరించుకుంటాను, చక్కగా చేసుకుంటాను, మళ్ళీ వీడియోస్ చక్కగా తీస్తాను. చూడండి, మనకైతే హ్యాండ్స్కు జాయింట్లు పడుతున్నాయండి, సంక పేలికలు. మనం హ్యాండ్స్ రౌండ్ షేప్ తీస్తాం కదండి. షేప్ తీసేటప్పుడు క్లాత్ పీసులు వెళ్తాయి, కట్టింగ్లో పీస్ వెళ్తాయి కదా 4 పొరలతోటి. దాన్నే చక్కగా నీట్గా కట్ చేసి మనమైతే సైడ్ జాయింట్లు అయితే వేసేస్తున్నాం హ్యాండ్స్కి. చూడండి, ఇలాగా చూడండి. పైనుంచి కూడా కుట్టు వేసుకోవాలండి, మంచిగా అణిగి ఉంటుందండి. లేకపోతే కొంచెం తేడా ఉంటుంది. మంచిగా ఇలా కుట్టేస్తే చక్కగా ఉంటుంది. కాబట్టి మనం చక్కగా వేసుకోవాలి. సో నాకైతే కస్టమర్ వచ్చారు కాబట్టి వాళ్ళకు మాట్లాడి వాళ్ళకి ఇచ్చి మళ్ళీ అయితే వర్క్ చేసుకుంటున్నాను. మనం ఉన్న ప్లేస్లో కొన్ని పనులు చక్కగా చేసుకోవచ్చండి. ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి, ఆలోచించండి. మీకు ఏది అనుకూలంగా ఉంటే ఆ పని అయితే చేసుకోండి. ఇంటి దగ్గర ఏది చక్కగా మీకు అవైలబుల్గా సేలింగ్ అనేది వర్క్ అనేది నడుస్తుంది అని అనుకుంటారో మీకు తెలుస్తుంది కదండి. మీ ఏరియాలో ఎలా ఉంటుంది, మీ వాడకు ఎలాగా ఏం చేస్తే మనకు అవైలబుల్ ఉంటుంది అనేది గ్యాదర్ ఉంటుంది. కాబట్టి మీరు అది చేసుకోవచ్చు చక్కగా. చూడండి, ఇలాగా మనమైతే హ్యాండ్స్ అయితే వేసేస్తున్నాం. మనం ఉన్న దగ్గర కొన్ని పనులు చేసుకొని చక్కగా మూవ్ అవ్వచ్చండి. చూడండి, హ్యాండ్స్ డాట్ను భుజం కుట్టు కానించి కొలుసుకుంటూ వచ్చాం కదా. ఇంకా ఎక్స్ట్రా ఉన్న దాన్ని అటు వదిలిపెట్టుకొని ఇలాగ కుట్టు వేసుకుంటూ ముందుకు రావాలండి. చక్కని వర్క్ అయితే వస్తుంది. ఇలాగ స్టార్టింగ్ ఏ మోతాదులో అయితే కుడతామో అంతే మోతాదులోనైతే కుట్టుకుంటూ రావాలండి. మళ్ళీ పైనుంచి కూడా ఇంకో కుట్టు అయితే వేసుకుంటూ రావాలండి. సేమ్ మనం ఫస్ట్ అయితే ఏ కుట్టు అయితే వేస్తామో
అదే ప్లేస్లో వేసుకుంటూ రావాలి. అంటే మనం ఫస్ట్ కుట్టు వేసేటప్పుడే ఒకే మోతాదులో క్లాత్ అనేది పట్టుకోవాలండి. ఇలాగా చూడండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్కడి నుంచి కొలుసుకుంటూ వచ్చామండి, ఆ నుంచి వెళ్ళి మనం స్టార్టింగ్ ఎంత మోతాదులో అయితే కుట్టు పెట్టుకుంటూ వస్తున్నామో అంతే మోతాదులో ఇలాగా ఇలాగా కుట్టుకుంటూ రావాలి. ఇంకా నెక్స్ట్ కుట్టు వేసేటప్పుడు మనం అదే ప్లేస్లో వేస్తే సరిపోతుందండి. అదే కుట్టు మీదకి వెళ్ళి వేసుకుంటూ రావాలి చక్కగా. చూడండి, ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చక్కని ఫిట్టింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. చూడండి, చిన్నగా కూర కూడా కుట్టుకోవాలి కదా. మన హ్యాండ్స్కు పంపకం పట్టి మలుసుకుంటాం కదా, కాబట్టి ఫస్ట్ కొంచెం కూర కుట్టాలండి. ఇలా కూర కుట్టి చూడండి, దారం అయితే తెగింది. సో దీనైతే మనం ఒకసారి కట్ చేసే దారం క్లాత్ కుట్టి పైనకు తీసి కట్ చేస్తాం కదండి, అప్పుడు కొంచెం ఎక్స్ట్రా వచ్చినాకనే కట్ చేయాలండి. లేకపోతే దారం బయటకు ఊడికి వస్తుంది, టాస్క్ అవుతుంది వర్క్. అందుకోసమని మీరైతే ఇలాగా కాకుండా చూసుకోండి. చూడండి, ఇక పంపకానికి అయితే పట్టి మలిచి నేనైతే లూజు కుట్టు వేస్తున్నాను. మనం ఎందుకంటే ఇప్పేస్తాం కాబట్టి ఇంకా లూజు కుట్టే వేసుకోవాలండి. పంపకం చేస్తున్నాక ఇప్పేస్తాం కదా, అందుకోసమని. చూడండి, ఇలాగా ఇంకో హైన్ కూడా పంపకం పట్టి మలిసి లూజ్ కుట్టు అయితే వేసేస్తున్నాను. ఇక్కడ కుట్టు వల్లేదండి, సో కింద దారం అయిపోయింది, నేను మళ్ళీ పెట్టి కుడుతున్నాను. చూడండి, ఇప్పుడైతే నడుము పట్టి పంపకం పట్టి వేసుకోవాలి కదా, దానికోసమని ఈ క్లాత్ను ఉపయోగిస్తాను. ఇందులో ఉన్న క్లాత్ ఇదేనండి, ఇంక ఎక్స్ట్రా లేదు కాబట్టి దీన్ని సవరించి వేసేస్తాను. ఇది సరిపోతుందండి, సరిపోకపోతే మనం ఎందుకు వేస్తాము. కరెక్ట్గా అవైలబుల్ ఉంటుందా ఉండదా అనేది చూశాను. ఎక్కడైతే మంచిగా ఎక్కువ ఉందో అక్కడికైతే కట్ చేసి, తక్కువ ఉన్న కాడికి కట్ చేసి ఎక్కువ ఉన్న ప్లేస్లోనే తీసుకున్నాను. ఇలాగ కూర కుట్టి చక్కగా మనం నడుము పట్టి అయితే వేసేసుకోవచ్చు. చూడండి, ఇలాగ పంపకం పట్టి అండి. ఇక్కడ చూడండి, చిన్నగా డాట్ ఉన్న కాడ చిన్నగా ఫిల్ అయితే ఇవ్వాలండి. ఫ్రీగా ఉంటుంది, మనం పంపకం చేసేటప్పుడు పట్టేయకుండా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. చూడండి, ఇలాగ 2 డాట్స్ కాడ 2 చిన్నగా ఫిల్స్ పెట్టాలండి. ఇంకా పైనుంచి కూడా ఇంకో కుట్టు ఇలాగ వేసుకోవాలండి. మనం వేసిన క్లాత్ మీదనే వేసుకోవాలండి, బాడీ పార్ట్ మీద వేయకూడదు. మనం నడుము పట్టి అని వేసుకున్నాం కదా, దాని మీదనే కుట్టు పడేలా చూసుకోవాలి. చూడండి, 2 పార్ట్స్ అయితే నేనైతే జాయింట్ చేసి జాయింట్ చేస్తున్నాను. హ్యాండ్స్, నడుము, ఆర్మ్ లూజు అన్నీ చూసుకుంటూ కుట్టేసుకోవాలండి. చూడండి, ఇక్కడ నేనైతే చూశాను కదా, ముందు పార్ట్ పెరిగొచ్చింది కొంచెం, అందుకని షేప్ బెల్ట్ జాయింట్ చేసిన అక్కడ ఒక కుట్టేశాను. నో ప్రాబ్లం, ఏమీ ప్రాబ్లం ఉండదండి, వేసుకోవచ్చు. అలాగా పెరిగేస్తే ఇలాగ వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదండి. చూడండి, సైడ్ జాయింట్లు ఈ రకంగా మన ముందుకు ఇక్కడ చూడండి, ఇలాగా క్లాత్ అంతా కూడా మన వైపు ఉండేలా, మనం నడుము కాడ కుట్టు పెట్టుకుంటూ వస్తే మన సైడ్ ఉండేలా, చంక మనం హ్యాండ్స్ అతికిన క్లాత్ ఉంటే చూడండి, అది మన సైడ్ ఉండేలా చూసుకుంటూ రావాలండి, నీట్గా ఉంటుంది. చూడండి, నేనైతే షేప్ బెల్ట్కు అటు సైడ్ కూడా కుట్టేసాను, ఇటు సైడ్ కూడా కుట్టేస్తున్నాను. ఎందుకంటే ముందు పాటు పెరిగి వచ్చింది కదండి, అందుకోసమని. ఇలాగ చూడండి, మనమైతే సైడ్ జాయింట్లు ఈ విధంగా చక్కగా కుట్టనేది వేసుకోవాలి. ఇక్కడ జరిగిందండి, మళ్ళీ సరి చేసి పెట్టి నేనైతే కుట్టు వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇలాగా చూడండి, ఇక్కడ మనమైతే సైడ్కు అటు ఇటు ఒక కుట్టు అయితే నార్మల్గా వేస్తాను, ఒక 1/2 ఇంచ్ తోటి. సో వేసినాక మనమైతే ఆది బ్లౌజ్తో ఇలాగ లూజ్ అనేది చూసినాక ఇంకా మిగతా కుట్లు అయితే వేస్తానండి. ఎందుకంటే మనకి ఎంత అవసరం ఉన్నది, ఎంత లూజ్ ఉన్నది అనేది తెలుస్తుంది కదండి. అందుకోసమైనా ఆది బ్లౌజ్ తోటి చూసి కుట్లు అనేవి మళ్ళీ కంప్లీట్ చేస్తాను. ఇలాగ లూజ్ అనేది ఇలా చూస్తున్నానండి. ఆర్మ్ లూజ్ చూడండి, ఇక్కడ హ్యాండ్ లూజ్ కూడా చూసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా అంత నీట్గా చూసుకుంటూ కుట్టు పెట్టుకుంటూ వెళ్ళిపోవాలండి.
చూడండి ఇంకో సైడ్ కూడా నేనైతే లూజ్ చూశాను కాబట్టి నాకు ఐడియా ప్రకారంగానే వేస్తున్నానండి. నాకు ఎంత వేస్తే సరిపోతుందని అర్థమైంది కాబట్టి. ఇక్కడ కూడా ఆది బ్లౌజ్ ఆర్మ్ లూజు, నడుము లూజు అనేది హ్యాండ్ లూజ్ అనేది చూసేసుకోవాలి. ఇలాగా చూడండి, ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి ఇలాగా ఇక్కడ దారాలు ఎక్కడెక్కడే అన్నీ నీట్గా ఎప్పటికప్పుడే కట్ చేయాలండి. చూడండి ఇంకో 3వ కుట్టు కూడా వేసేస్తున్నాను. ఖచ్చితంగా 3 లేదా 4 వేస్తే సరిపోతాయి కదండి. ఇంకో కుట్టు కూడా వేసుకుంటే పర్వాలేదు. 4 కుట్లు ఉంటే వాళ్ళకు ఏమైనా అవసరం ఉంటే ఇప్పుకుంటారు, లేకపోతే లేదు. చూడండి 2 సైడ్లో కూడా 3 లేదా 4 కుట్లు అయితే వేసేసుకోవాలి. చూడండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఇలాగా అంతా కట్ చేసి నీట్గా చూడండి ఇలాగా నీట్గా రెడీ చేసుకోవాలి. చూడండి జాకెట్ అయితే అయిపోయిందండి. బ్లౌజ్ కంప్లీట్ అయ్యిందండి. చక్కని ఫిట్టింగ్ అయితే మనకు వచ్చేసింది. ఇంకా పంపకాల ఉక్సులు కాజాలు అయితే కాజాలకు మనం అవి పోసాం కదండి, అవేంటి సంచులు పోసాం కదా, మనం కాజాలు కుట్టవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఒక పంపకం ఉక్సులు చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలాగా బ్లౌజ్ మొత్తం కూడా ఎంత చక్కగా వచ్చేసింది. సూపర్ ఫిట్టింగ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.